స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. విధేయత అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. లేఖనము రోమా పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. స్నేహితులారా, ఈ లెంటు కాలంలో సిలువను గూర్చిన అనేక ధ్యానములు, సత్యములు ఆయా వర్తమానముల ద్వారా మనము గ్రహించేటటువంటి వారంగా ఉంటాం. వాటిలో ఒక సిలువ నుంచి మనం గ్రహించవలసినటువంటి మరొక గొప్ప సుగుణము, విలువ ఏమై ఉన్నది అంటే విధేయత. స్నేహితులారా, యేసు ప్రభుల వారి సిలువలో మనము విధేయత అనే ఆలోచనను అర్థము చేసుకొనవచ్చును. చూడండి, దేవుడు ఆయనకు అప్పగించినటువంటి పని పట్ల ఆయన అమితమైనటువంటి విధేయతను కనబరిచినాడు. చదవబడినటువంటి లేఖన భాగంలో మరి ముఖ్యంగా పౌలు గారి మాటలలో గమనించినట్లయితే ఆది మానవుడైనటువంటి ఆదామునకు దేవుడు బాధ్యతలను అప్పగించినప్పుడు ఆ బాధ్యతల యందు విధేయత చూపక అవిధేయుడుగా ఉండడం వలన అనేక తరములు మానవ జాతి అంతా కూడా అవిధేయతలోనికి, పాపంలోనికి వెళ్ళిపోయినట్లుగా అతని ద్వారా కలిగినటువంటి సంతానం అంతా కూడా అవిధేయత, పాపపు బంధకాలలో మ్రగ్గిపోతున్నటువంటి వారుగా తెలియజేస్తూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు మానవుడిగా జన్మించి దేవుడు తనకిచ్చినటువంటి బాధ్యత విషయంలో విధేయత చూపుట వలన మానవులందరూ నీతిమంతులుగా తీర్చబడుదురు అని. ఆదాము ఏదైతే దేవుని అప్పగించినటువంటి బాధ్యతల పట్ల విధేయత చూపలేదో, అదే యేసు ప్రభుల వారైతే తనకు అప్పగించినటువంటి బాధ్యతల పట్ల విధేయత చూపి మానవులందరి విమోచన కొరకు, నీతిమత్వం కొరకు కారణమైనటువంటి వాడిగా తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి స్నేహితులారా, సిలువ మరణము అనేది అవమానకరమైనదిగా, నొప్పి, ఆయాసములు, ఒంటరితనము, వేదన, శ్రమలు, శరీర గాయములతో కూడినటువంటిదిగా ఉండినను యేసు ప్రభుల వారు దాన్ని భరించడానికి, సహించడానికి చాలా కఠినమైన పరిస్థితిగా ఉండవచ్చు, వేదనకరమైన పరిస్థితిగా ఉండవచ్చు, గడ్డు కాలంగా ఉండవచ్చు. అయినప్పటికీ కూడా ఆయన తన సంతోషమో తన స్వార్థం కొరకో యోచించక ఇది దేవుడు నాకు అందించినటువంటి బాధ్యత అని ఎంచి ఆ సిలువ మరణానికి విధేయత చూపినటువంటి వాడుగా ఉండినాడు. ఆయన తన కొరకు తాను జీవించలేదు, తన కొరకు తాను ఆలోచించుకోలేదు. దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చుట కొరకే మొదటి స్థానమును అందించినటువంటి వాడుగా ఉన్నాడు. ఈరోజు క్రైస్తవులంగా కానీ, మనుషులంగా కానీ దేవుడు మనలో చాలామందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను అందించినటువంటి వాడుగా ఉండినాడు. మానవుడిగా మనకున్నటువంటి బాధ్యతలు, కుటుంబపరంగా మనకున్నటువంటి బాధ్యతలు, విశ్వాసులంగా మనకున్నటువంటి బాధ్యతలు, దేవుని వలన ఈ జన్మను మనం పొందినామండి. దేవుని వలన ఈ లోకంలో అనేక రీతులుగా విస్తరించినటువంటి వారంగా, అభివృద్ధి చెందినటువంటి వారంగా ఉన్నామండి. ఈ దశలో
మనము దేవుని మాటకు, దేవుడు మనకు అందించినటువంటి బాధ్యతలకి విధేయత కలిగి జీవించేటటువంటి వారంగా ఉన్నామా? ఆ విధేయత అనేది మరిచి మనకు ఏది సౌకర్యంగా ఉందో, ఏది మనకు ప్రయోజనకరంగా ఉందో, ఏది మనకు ఇష్టముగా ఉండిందో దానిని నెరవేర్చుట కొరకే ప్రయాస పడేటటువంటి వారంగా ఉన్నామా? విధేయత అనే ఆలోచనకి, దేవుడు మనకిచ్చినటువంటి జీవితము, పనుల విషయంలో ఆయనకి విధేయత చూపడం అనే ఆలోచనకి నీ జీవితంలో, నా జీవితంలో స్థానం ఉందా? దేవుని పట్ల మనం ఎంత విధేయత కలిగినటువంటి వారంగా ఉన్నాము అనే ప్రశ్న మన ముందు ఉంచుచు ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఇలాంటి కాలంలో మరొక నూతన దినాన్ని మా జీవితంలో అనుగ్రహించి, మా జీవితంలో యందు నీకున్నటువంటి ప్రేమాసక్తులను వెల్లడి చేసిన విధానమును బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ నూతన దినము మమ్మల్ని మేము దిద్దుకోవడానికి, మా జీవితములను నూతనపరచడానికి, సద్వినియోగము చేసుకునే ఆలోచన, ఆధిక్యత మా జీవితంలో యందు అనుగ్రహించవలసినదిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగల తండ్రి, విధేయతకు మించిన భక్తి ఈ లోకంలో లేదని, విధేయతకు మించిన విశ్వాసము ఈ లోకంలో లేదని ఎరిగి, మీరు మాకు అందించినటువంటి పిలుపు, బాధ్యతల విషయంలో విధేయత కలిగి జీవించడానికి ఒక నూతనమైన జీవితము ఒరవడి మా జీవితంలో యందు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన అక్కరలు కలిగి ఆయా మనవులు సలుపుతూ ఉన్న బిడ్డల మొరలందరినీ ఆలకించి వారి కార్యములను నెరవేర్చి వారి అక్కర్లనన్నిటినీ తీర్చవలసినదిగా ప్రార్థించుచున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న కుటుంబంలోను, వ్యక్తులను మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి అయ్యా. మీ దయగలిగిన హస్తములను వారిపైన చాచి విస్తారమైన దీవెనలను వారి జీవితంలో కుమ్మరించుమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.